పేదరికం నిర్వచనం. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు తమ జీవితానికి అవసరమైన కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని పేదరికం అంటారు. సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు తమ జీవితానికి అవసరమైన కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని పేదరికం అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక శాతం జనాభా కనీస అవసరాలు పొందలేని స్థితిలో ఉంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక శాతం జనాభా కనీస అవసరాలు పొందలేని స్థితిలో ఉంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఒక లక్షణం పేదరికం. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఒక లక్షణం పేదరికం. భారతదేశ ప్రజల పేదరికం యొక్క తీవ్రతను దాదాభాయ్ నౌరోజీ 1900 సంవత్సరంలో తన పుస్తకం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పేదరికం భారతదేశంలో చెడు బ్రిటిష్ పాలనలో పేదరిక తీవ్రతను తెలియజేశారు. 1900 సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ తన పుస్తకం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పేదరికం భారతదేశంలో చెడు బ్రిటిష్ పాలనలో భారతదేశ ప్రజల పేదరికం యొక్క తీవ్రతను తెలియజేశారు. పేదరికం యొక్క వివిధ నిర్వచనాలు, వ్యాఖ్యానాలు. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ నిర్వచనం. ఐక్యరాజ్య సమితి నిర్వచనం: ప్రజల కనీస అవసరాలతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితి పేదరికం. ప్రజల కనీస అవసరాలతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితి పేదరికం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం: కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితిని పేదరికం అంటారు. కనీస జీవన ప్రమాణాన్ని పొందలేని స్థితిని పేదరికం అంటారు. మానవాభివృద్ధి నివేదిక నిర్వచనం. మానవాభివృద్ధి నివేదిక నిర్వచనం: దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు సౌకర్యాలు కొరవడటం, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడటం పేదరికం. దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడటం, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుండి గౌరవం కొరవడటం పేదరికం. అమర్త్య సేన్ వ్యాఖ్యానం. అమర్త్య సేన్ పేదరికం గురించి వ్యాఖ్యానం: పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు కూడా చూడగలడు. పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్డివాడు కూడా చూడగలడు. ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యానం. ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యానం పేదరికం మీద: పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరం ఒక దీవిలో సంతోషంగా జీవించలేము. పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరం ఒక్క దీవిలో సంతోషంగా జీవించలేము. గౌతమ్ మాథుర్ వ్యాఖ్యానం. గౌతమ్ మాథుర్ వ్యాఖ్యానం: భారత ఆర్థిక వ్యవస్థ గాజుతెర ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ గాజుతెర ఆర్థిక వ్యవస్థ. మహాత్మా గాంధీ వ్యాఖ్యానం: ప్రపంచంలో పేదరికం ఎక్కువగా కేంద్రీకృతమైనది భారతదేశంలోనే. ప్రపంచంలో పేదరికం ఎక్కువగా కేంద్రీకృతమైనది భారతదేశంలోనే. భారతదేశం నిజమైన స్వాతంత్రాన్ని పేదలు పేదరికం నుండి బయటికి వచ్చిన తర్వాతే పొందుతుంది. భారతదేశము నిజమైన స్వాతంత్రాన్ని పేదలు పేదరికం నుండి బయటికి వచ్చిన తర్వాతే పొందుతుంది. భారతదేశము నిజమైన స్వాతంత్రాన్ని పేదలు పేదరికం నుండి బయటికి వచ్చిన తర్వాతే పొందుతుంది. ఇది మహాత్మా గాంధీ వ్యాఖ్యానం. పేదరికం రకాలు. పేదరికం రకాలు. పేదరికం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. పేదరికం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. సాపేక్ష పేదరికం: దీని ప్రకారం దేశంలోని విభిన్న వర్గాలకు చెందిన ప్రజల ఆదాయాన్ని కానీ వినియోగ వ్యయాన్ని కానీ పోల్చి తక్కువ ఆదాయాన్ని పొందుతున్నా లేదా తక్కువ వినియోగ వ్యయాన్ని చేస్తున్నా వారిని పేదవారుగా పరిగణిస్తారు. ఈ విధంగా పేదరికాన్ని లెక్కగడితే దానిని సాపేక్ష పేదరికం అంటారు. సాపేక్ష పేదరికం ప్రకారం దేశంలోని విభిన్న వర్గాలకు చెందిన ప్రజల ఆదాయాన్ని కానీ వినియోగ వ్యయాన్ని కానీ పోల్చి
తక్కువ ఆదాయాన్ని పొందుతున్నా లేదా తక్కువ వినియోగ వ్యయాన్ని చేస్తున్నా వారిని పేదవారుగా పరిగణిస్తారు. ఈ విధంగా పేదరికాన్ని లెక్కగడితే దానిని సాపేక్ష పేదరికం అంటారు. సాధారణంగా ఈ విధానంలో ఎక్కువ ఆదాయం స్థాయి గల 5 లేక 10% మంది ప్రజలను తక్కువ ఆదాయ స్థాయి గల 5 లేక 10% మంది ప్రజల జీవన స్థాయితో పోల్చి పేదరికాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సాధారణంగా సాపేక్ష పేదరికం విధానంలో ఎక్కువ ఆదాయ స్థాయి గల 5 లేక 10% మంది ప్రజలను తక్కువ ఆదాయ స్థాయి గల 5 లేక 10% మంది ప్రజల జీవన స్థాయితో పోల్చి పేదరికాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ సాపేక్ష పేదరిక భావనను ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే వినియోగిస్తారు. సాపేక్ష పేదరిక భావనను ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనే వినియోగిస్తారు. దీనిని అసమానతల పరిశీలన అంటారు. అసమానతల పరిశీలన అంటారు. దీనిని లారెంజ్ వక్రరేఖ, గిని గుణకం ద్వారా కొలవవచ్చు. సాపేక్ష పేదరికాన్ని లారెంజ్ వక్రరేఖ, గిని గుణకం ద్వారా కొలవవచ్చు. నిరపేక్ష పేదరికం. దీని ప్రకారం దేశంలోని ప్రజల కనీస అవసరాల పరిమాణాలను ముందుగా నిర్ణయించిన తర్వాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువలు నిర్ణయించి కనీస జీవన అవసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. నిరపేక్ష పేదరికం ప్రకారం దేశంలోని ప్రజల కనీస అవసరాల పరిమాణాలను ముందుగానే నిర్ణయించిన తర్వాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువలు నిర్ణయించి కనీస జీవన అవసర వినియోగాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస జీవనాధార వినియోగ వ్యయం స్థాయిని దారిద్ర్య రేఖ, పావర్టీ లైన్ అంటారు. కనీస జీవనాధార వినియోగ వ్యయం స్థాయిని దారిద్ర్య రేఖ, పావర్టీ లైన్ అంటారు. ఈ కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. దీనిని అభివృద్ధి చెందుతున్న దేశాలలో చూడవచ్చు. ఈ రకమైన పేదరికాన్ని HCR, హెడ్ కౌంట్ రేషియో పద్ధతిలో కొలవవచ్చు. ఈ రకమైన పేదరికాన్ని HCR, హెడ్ కౌంట్ రేషియో పద్ధతిలో కొలవవచ్చు. భారతదేశంలో ఆహారం, ఇల్లు వంటి కనీస అవసరాలు లేక దుర్భరమైన జీవనాన్ని కొనసాగించేవారు ఉన్నందువలన భారతదేశంలోని పేదరికాన్ని నిరపేక్ష పేదరికంగా వ్యవహరించవచ్చు. భారతదేశంలో ఆహారం, ఇల్లు వంటి కనీస అవసరాలు లేక దుర్భరమైన జీవనాన్ని కొనసాగించేవారు ఉన్నందువలన భారతదేశంలోని పేదరికాన్ని నిరపేక్ష పేదరికంగా వ్యవహరించవచ్చు. పేదరికాన్ని ప్రాథమిక, ద్వితీయ పేదరికంగా కూడా వర్ణించవచ్చు. పేదరికాన్ని ప్రాథమిక, ద్వితీయ పేదరికంగా కూడా వర్ణించవచ్చు. ప్రాథమిక పేదరికం కనీస అవసరాలను కూడా సంపాదించలేని స్థితిని అనవచ్చు. కనీస అవసరాలు కూడా సంపాదించలేని స్థితిని ప్రాథమిక పేదరికం అనవచ్చు. కనీస అవసరాలను తీర్చగలిగే ఆదాయాలను సంపాదించగలిగినప్పటికీ వారి ఆదాయాల కేటాయింపును సరిగా పంపిణీ చేయలేకపోతే దానిని ద్వితీయ పేదరికం అనవచ్చు. కనీస అవసరాలను తీర్చగలిగే ఆదాయాలను సంపాదించగలిగినప్పటికీ వారి ఆదాయాల కేటాయింపును సరిగా పంపిణీ చేయలేకపోతే దానిని ద్వితీయ పేదరికం అనవచ్చు. పేదరికాన్ని కొలిచే పద్ధతులు. కనీస జీవన వినియోగ స్థాయి. కనీస జీవన స్థాయికి అవసరమైన పోషక పదార్థాల స్థాయిని కనీస జీవన వినియోగ స్థాయి అంటారు. కనీస జీవనాన్ని కొనసాగించడానికి వ్యక్తికి ఒక రోజుకి కనీస క్యాలరీల శక్తినిచ్చే పోషక పదార్థాలు అవసరమవుతాయి. దండేకర్ మరియు నీలకంఠ రథ్ అనే ఆర్థికవేత్తలు పట్టణ ప్రాంతాల వారికి 2100 క్యాలరీలు, 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల వారికి
2400 క్యాలరీల శక్తికి సమానమైన పోషక పదార్థాలు ఒకరోజు వినియోగానికి అవసరమని తెలిపారు. దీనికంటే తక్కువ క్యాలరీలు తీసుకునే వారిని పేదరికంలో ఉన్నట్టు లెక్క కట్టవచ్చు అని తెలిపారు. దండేకర్ మరియు నీలకంఠరథ్ అనే ఆర్థికవేత్తలు పట్టణ ప్రాంతాల వారికి 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల వారికి 2400 క్యాలరీల శక్తికి సమానమైన పోషక పదార్థాలు ఒకరోజు వినియోగానికి అవసరమని తెలిపారు. దీనికంటే తక్కువ క్యాలరీలు తీసుకునే వారిని పేదరికంలో ఉన్నట్టు లెక్క కట్టవచ్చు అని తెలిపారు. కనీస పోషక పదార్థాలు వ్యయం. కనీస పోషక పదార్థాల కోసం అవసరమయ్యే వ్యయాన్ని ధరల సూచీ సంఖ్య ఆధారంగా రూపొందించవలసి ఉంటుంది. ధరల సూచీ సంఖ్య ఆధారంగా కనీస పోషక పదార్థాల కోసం అయ్యే వ్యయాన్ని రూపొందించవలసి ఉంటుంది. ప్రొఫెసర్ లక్డావాలా రాష్ట్ర ప్రత్యేక ధరల సూచీ సంఖ్య ఆధారంగా చేసుకుని ఈ కనీస వినియోగ పోషక పదార్థాల ధరల రేఖలో మార్పులు చేయవలసి ఉంటుంది అని సూచించారు. ప్రొఫెసర్ లక్డావాలా రాష్ట్ర ప్రత్యేక ధరల సూచీ సంఖ్య ఆధారంగా చేసుకుని ఈ కనీస వినియోగ పోషక పదార్థాల ధరల రేఖలో మార్పులు చేయవలసి ఉంటుంది అని సూచించారు. తలసరి నెలవారీ వినియోగ వ్యయం. తలసరి వినియోగ వ్యయం ద్వారా నెలవారీ కనీస వినియోగ వ్యయాన్ని, జీవన స్థాయిని పేదరికపు రేఖ ద్వారా వివరించవచ్చు. తలసరి నెలవారీ వినియోగ వ్యయం. తలసరి వినియోగ వ్యయం ద్వారా నెలవారీ కనీస వినియోగ వ్యయాన్ని, జీవన స్థాయిని పేదరికపు రేఖ ద్వారా వివరించవచ్చు. పేదరికానికి కారణాలు. పేదరికానికి కారణాలు: జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల, వ్యవసాయంపై అధిక భారం. వ్యవసాయంపై అధిక భారం, అల్ప ఉత్పాదకత. అల్ప ఉత్పాదకత, అల్ప వేతనాలు. అల్ప వేతనాలు, నిరుద్యోగం. నిరుద్యోగం, అసమానతలు. ధరల పెరుగుదల. అసమానతలు, ధరల పెరుగుదల. సహజ వనరుల అల్ప వినియోగం. ప్రభుత్వ అభివృద్ధి వ్యూహం కొరవడటం. సహజ వనరుల అల్ప వినియోగం, ప్రభుత్వ అభివృద్ధి వ్యూహం కొరవడటం. రాజకీయ సాంఘిక పరిస్థితులు. ప్రభుత్వ స్వల్పకాలిక సంక్షేమ చర్యలు. రాజకీయ సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ స్వల్పకాలిక సంక్షేమ చర్యలు ఇవన్నీ పేదరికానికి కారణాలు.